మిత్రులారా, నేను గతంలో కూడా ఇక్కడికి వచ్చిన. గతంలో కూడా ఇక్కడ మీరు ధర్నా చేసినప్పుడు, చాలా రోజులు దీక్ష చేపట్టినప్పుడు మీకు మద్దతుగా నేను వచ్చాను. మా నాయకులందరూ కూడా వచ్చాను. మళ్ళీ రావడం జరిగింది. దీనికి కథ ఎట్లున్నదంటే పోలవరం ప్రాజెక్టులా ఉన్నది. పోలవరం ప్రాజెక్ట్ ఎట్లయితే దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ ఉన్నదో అట్లనే మీ సమస్య కూడా ఉన్నది. దుర్మార్గం ఇది. గుంట భూమి లేనటువంటి వాళ్ళు, ఉండడానికి ఇల్లు లేనటువంటి వాళ్ళు, తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఈరోజు ఎంఎం పని శానిటేషన్లో, పేషెంట్ కేర్లో, సెక్యూరిటీలో ఈరోజు రోగులకు సేవలు అందిస్తున్నారు. చాలామంది చెప్తారు డాక్టర్లే నిజమైనటువంటి దేవుళ్ళని. ఆ డాక్టర్లకు తోడుగా పనిచేసినటువంటి, కోవిడ్లో రోగులకు సేవలు అందించినటువంటి మీరు కూడా దేవుళ్ళే. అందుకే కదా నరేంద్ర మోదీ గారు సఫాయి కర్మచారుల యొక్క కాళ్ళు అడిగిండు. ఆయన తాంబాలంలో కాళ్ళు పెట్టించి ఆ యొక్క సఫాయి కర్మచారుల యొక్క కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నెత్తిన పోసుకున్నాడు. ఉట్టిగా కాదు. ఒక డాక్టర్ ఉంటే సరిపోతుంది హాస్పిటల్లో. డాక్టర్తో పాటు నర్సు ఉండాలి. నర్సుకు పేషెంట్ కేర్ వ్యక్తి ఉండాలి. వాళ్ళకు తోడుగా వాటిని క్లీన్ చేసేటువంటి శానిటేషన్ సిబ్బంది ఉండాలి. వీళ్ళందరినీ కాపాడేటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉండాలి. మరి ఈరోజు డాక్టర్లకు ఒక రూల్ ఉంటుంది, మనకు రూల్ ఉంటుందా? ఎంత దుర్మార్గం ఇది. అసలు నేను అడుగుతున్నా, మీ అందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎందుకు పెట్టుకోవాలి, పర్మనెంట్ ఉద్యోగులు ఎందుకు మార్చకూడదు అని చెప్పి. దేశంలో అనేక ఆసుపత్రులు ఉన్నాయి, అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో లేనటువంటి సమస్య కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకున్నది? ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా ఉద్యమంలో, అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీ అనేటోడే ఉండడు, ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేస్తా అని చెప్పిండా లేదా? మరి ఇక్కడ ఎంజిఎంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎందుకున్నారు అంటే ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాల కూర కదా? మీరే ఒకసారి చెప్పండి. పోనీ కాంట్రాక్ట్ పెట్టుకున్నారు, కాంట్రాక్ట్ పెట్టుకొని ఎన్ని డబ్బులు ఇస్తున్నారు మీరు? 7,500, 6,000, 5,000. 4 రోజులు బంద్ చేద్దాం, మళ్ళీ 4 రోజులు డబల్ చెప్పకుండా ఎన్నికలు పడ్డాయి, ప్రభుత్వంలో పందికొక్కులు పడ్డాయి. 10,000 కాస్త 7,000 అవుతాయి, 6,000 అవుతాయి, 5,000 అవుతాయి. ఆ మధ్యలో ఏ పందికొక్కు తీసిందో ఎవడు? చాలా దుర్మార్గం ఇది. దేశంలో కనీస వేతన చట్టం ఉన్నది. ఈరోజు కనీస వేతన చట్టంలో భాగంగా మీకు కనీసం 15,000 నుంచి 18,000 రూపాయలు రావాలి. దాంట్లో సగం డబ్బులు కూడా మీకు ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేరంటే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం స్కీములను స్కాములుగా మారుస్తున్నది. మొత్తం వాళ్ళ కుటుంబం దోచుక తింటున్నది. ఇంటర్మీడియట్ విద్యార్థుల విషయంలో మీరు చూసారు, మార్కులు దిద్ది మార్కులు ఎంటర్ చేసేటువంటి సాఫ్ట్వేర్ను వాళ్ళ మిత్రునికి ఇచ్చుకున్నాడు టెండర్. ఏం జరిగింది? 100 మార్కులు వచ్చేటానికి 0 మార్కులు వేసిండు, 5 మార్కులు వేసిండు. దానివల్ల ఏమైంది? ఇంటర్ విద్యార్థులు మనస్తాపం చెంది 30 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ రాష్ట్రంలో. 30 మంది. అంటే కేవలం తన మిత్రునికి కాంట్రాక్ట్ ఇవ్వడం కోసము 30 మందిని బలి చేసింది. కేవలం 30 మంది, చనిపోయిన వాళ్ళు 30 మంది, కానీ బాధపడ్డటువంటి వాళ్ళు వేల మంది. ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. 5 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం మనం. ఈ ఎజైల్ అనేటువంటి ఈ దొంగన కొడుకు, ఇది ఇయ్యపుల్ని కాంట్రాక్ట్ మీద బంద్ చేయాలి అని చెప్పేసి, ఈ పుస్తకం చేయాలని చెప్పి మనం మొత్తుకుంటాం. అయినా కూడా కావాలని ఎజైల్ సంస్థకి ఎందుకు ఇస్తున్నారు కాంట్రాక్ట్? మీరు చెప్తున్నారు, హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులు చెప్తున్నారు వీనికి ఇవ్వద్దు అని చెప్పేసి. అయినా కూడా ఎజైల్ అనేటువంటి వ్యక్తికి వాళ్ళ సంస్థకు ఎందుకు కాంట్రాక్ట్ ఇస్తున్నారు? కేవలము వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు జేబులు నింపుకోవడానికి తప్ప
ఇంకా వేరే ఏం కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మీరు ఇంతమంది ఉన్నారు, మీరందరూ ఇక్కడ అయితే వరంగల్ కానీ లేకపోతే హన్మకొండకు చెందినటువంటి వాళ్ళు, కొంతమంది చుట్టుపక్కల నియోజకవర్గ వాళ్ళు ఉండొచ్చు. మీరు ఇంతమంది ధర్నా కూర్చున్నారు కదా, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వచ్చాడా? నరేందర్ వచ్చిండా? ఎందుకు రాలే మరి? మినిస్టర్లు కూడా వస్తలేదు. అది అసలు విషయం. అది బయటికి రావాలి. కాబట్టి మనం ఎన్నికల కోసం జరగాలంటే నడవదు. ఎమ్మెల్యేలకు సుక్కు అందియాలి. ఎమ్మెల్యేలకు సుక్కు అంటిస్తేనే మన డిమాండ్లు నెరవేర్తైనటువంటి విషయం ప్రతి ఒక్కరం కూడా గ్రహించాలి. మనం చెప్పి కూర్చొని వాళ్ళని మాదేం పోతుంది, 10 రోజులు కూర్చొని 15 రోజులు కూర్చొని వాళ్ళు అనుకుంటున్నారు. భయపడొద్దు, పోరాడితే పోయేదేముంది, కాబట్టి నేనేం చెప్తున్నా, గతంలో ఇక్కడ ధర్నాలు చేసిండ్రు, అప్పుడు కూడా పోలీసులను మర్చిపోయిండ్రు, అప్పుడు కూడా నేను వచ్చినా. నేను చెప్తున్నా, ఇప్పటికైనా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మేమున్నాం. అరే ఒక్క రోజు సెక్రటేరియట్ కి రానటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో 4,10,000 జీతం తీసుకుంటాడు కదా. మీరు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి రోగులకు సేవలు అందిస్తుంటే మీకు కనీస వేతనం ఎందుకు చెల్లించరు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంతకుముందు ఒక అమ్మ వచ్చింది, ఒక అమ్మ వచ్చి ఏం చెప్తానంటే, మేము 2 రోజులు సెలవులు తీసుకుంటే వాడు 2 రోజులు మాకు కట్ చేసి ఇస్తాడు. మరి ముఖ్యమంత్రి ఒక్కరోజు సెక్రటరీ రాదు, మరి ఆయనకి ఎందుకు ఇవ్వాలి జీతం? 4,10,000. ఈయన పెద్ద పోటీ 3 సిపాయి అయినట్టు ఆయన 4,10,000. దేశంలో ప్రధానమంత్రి కూడా అంత జీతం లేదు. చివరికి ఏమైంది, మొత్తము తన కుటుంబానికి, తన మిత్రులకు, తన బంధువులకు దోచిపెట్టడం వల్ల ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. మీలాంటి కార్మికులకు కనీస వేతన చట్టం కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు బళ్ళు ప్రారంభం అయితే బళ్ళలో చాక్ ఫీసులకు డబ్బులు లేవు. బళ్ళలో ఈరోజు పోయేటువంటి విద్యార్థులకు ఇవ్వడానికి పాఠ్య పుస్తకాలు ఇప్పటివరకు ప్రింటింగ్ కాలే, రుణమాఫీ చేయలే, ఉన్నదానికి రైతు బంధు ఇవ్వలే. బీజేపీ వాళ్ళు కొట్లాడితే మొన్న రైతు బంధు ఇచ్చింది. కళ్యాణ లక్ష్మికి ఈరోజు నిధులు లేవు, ఆరోగ్యశ్రీకి నిధులు లేవు. రాష్ట్రం ఖజానా అంతా కొల్లగొట్టింది. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఈ సందర్భంగా మీ డిమాండ్ల కోసం మేము కొట్లాడుతాం. ఇంతకుముందే మా నాయకులు కూడా ప్రకటించిండు, అవసరమైతే ఇక్కడ మేము టెంట్ వేసుకొని కూర్చుంటాం. మీ దాకా రావాలంటే మమ్మల్ని దాటాలి వాళ్ళు. కానీ నేను ఒక్కటి చెప్తున్నది ఏంటంటే, కత్తెవనికి ఇచ్చి యుద్ధం ఇంకొని ఏమంటే చేయలేదు. అవుతుందా? కత్తెవనికి ఇవ్వాలి, యుద్ధం చేసేవానికి ఇవ్వాలి. ఇది మైండ్లో పెట్టుకోండి మీరు. అంటే నేను ఇప్పుడే ఓట్లేమని చెప్తే నేను వచ్చినప్పుడు ఆలోచించండి. మీరు కత్తెవనికి ఇచ్చి యుద్ధం, ఇప్పుడు మీరు చూడండి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇన్నే ఉంటాడు కదా, హన్మకొండలా. నరేందర్ ఇన్నే పాడుపడ్డాడు కదా, మరి ఎడవేని వాళ్ళు రావాలి కదా. మీ ఓట్లతో గెలవలేదా? కాబట్టి మీరు కోరుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు, ఉత్తమ కోరికలు కోరడం లేదు, మీరు పంచవర్ష పరవానాలు పెట్టమని కోరడం లేదు, మీరు కనీస వేతన చట్టం అమలు చేయమని కోరుతున్నారు. వాడు ఎవరికన్నా ఇచ్చుకొని, వాడు ఇండియాలోనికి ఇచ్చుకుంటారా, ఇంకోనికి ఇచ్చుకున్నా ఇచ్చుకొని, కానీ కనీస వేతన చట్టం అమలు చేయాలి. కనీస వేతన చట్టం అమలు చేయాలి. మనకి ఎంతైతే కట్టింగ్ అవుతుందో అంత కట్టింగ్ ఈఎస్ఐలో, పిఎఫ్లో జమ కావాలి. ఇన్ని సంవత్సరాల పాటు మీ జీతం నుంచి కట్ అయినటువంటి అమౌంట్ ఈఎఫ్ లో కడతలేరు కాబట్టి, ఈఎస్ఐకి కడతలేరు కాబట్టి వెంటనే దీని మీద విచారణ చేపించాల్సిందే ఆ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. విచారణ చేపడితే తెలిస్తే దొంగవాడు, దొంగను తీసుకుపోయి బొక్కలేసి 4 అంతే ఆ పైసలు మనకు వస్తాయి. కాబట్టి తప్పకుండా దీని మీద విచారణ చేపట్టాల్సిందే. కార్మికులకు న్యాయం జరగాల్సిందే. న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. అవసరమైతే మేము సూపరింటెండెంట్ దగ్గర పోతాం, అవసరమైతే ఆ పై స్థాయి దగ్గర కూడా పోతాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను సూపరింటెండెంట్ దగ్గర పోయినా,
నేను పోతే కూడా అప్పుడు పిఎఫ్ కట్టింగ్ అయిందంటే లేదు సార్ మీ పిఎఫ్ కట్టిన అయినటువంటి అమౌంట్ మొత్తం కట్టినామని చెప్పిండు. దాని తర్వాత మళ్ళీ మేము ప్రెస్ మీట్ కూడా చెప్పినాము. తప్పకుండా మీకు అండగా నిలుస్తాము. మీకు కార్మికులకు న్యాయం జరగాల్సిందే. ఈరోజు కార్మికులు లేకపోతే ఎంజీఎం లేదు. ఒక్కరోజు కార్మికులు కనుక అక్కడన్నటువంటి నర్సులు కూడా వాళ్ళు కనుక ఎంజీఎంను వదిలేస్తే ఈరోజు అసలు రోగులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మరి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ వెంటనే వీళ్ళ యొక్క డిమాండ్లను పరిష్కారం చేయాలి. వాళ్ళ యొక్క వేతనాలు వెంటనే చెల్లించాలి. పూర్తి స్థాయి అమౌంట్ చెల్లించాలి. అర్హత కలిగినటువంటి సంస్థకే టెండర్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.